శరీరంతో వచ్చిన వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అటువంటి నియమము ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఈ మర్త్యలోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి వెళ్ళిపోతుంది. ఈ మర్త్యలోకంలో పుట్టినప్పుడు అది పెరిగినప్పుడు ఎంత అందంగా ఉండనివ్వండి, ఇవాళ అందంగా ఉంది అని ఎప్పటికీ కాలంలో అందంగా ఉంటుంది అని మీరు సిద్ధాంతం చెయ్యలేరు. అది జరకి వశమైపోతుందంటే వృద్ధాప్యాన్ని పొంది ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది. ఒకనాడు ఉత్సాహంగా తిరిగిన శరీరం ఒకనాడు తిరగలేక రోగగ్రస్తమైపోతుంది, నీరసపడిపోతుంది. అంత అందంగా ఉన్న వస్తువా ఇవాళ ఇలా అయిపోయిందా అనిపిస్తుంది. అందుకే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వా అంటారు శంకర భగవత్పాదులు మోహముద్గరంలో. అత్యంత బలంగా అనిపించేటటువంటి ధనాన్ని కానీ యవ్వనాన్ని కానీ మాకురు ధన జన యవ్వన గర్వం, నా వెంట ఇంతమంది ఉన్నారు అనేటటువంటి అతిశయాన్ని కానీ కాలంలో రూపంలో పరమేశ్వరుడు ఒక్క క్షణంలో తీసేయగలడు. అందుకే జాగ్రత్త పడి బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చెయ్యమంటారు. అందము ఇవాళ ఉంటుంది, కొంతకాలం పోయాక ఉండదు. అందము శాశ్వతం కాదు. 2, అందము అన్ని వేళలా క్షేమకరం కాదు. ఒక సింహం కనపడింది, నేను ధైర్యంగా వెళ్ళి దాన్ని జూలు పట్టుకుని దువ్వగలనా? కంటికి అందంగా కనపడినటువంటివన్నీ క్షేమకరములు కావు, ప్రమాదకరములు. కానీ అందము సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికే అన్వయం అవుతుంది. లోకంలో అమ్మయే సౌందర్యం. అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఉన్నది అంటే తృప్తి ఉండదు, కనపడినది అంటే తృప్తి. మీరు చూడండి, పిల్లకి మీరు అమ్మ ఉందమ్మా వచ్చేస్తుంది, అమ్మ చాలా ముఖ్యమైన పనిలో ఉందమ్మా వచ్చేస్తుంది అన్నారనుకోండి, బెంగెట్టుకుంటుంది, ఏడుస్తుంది, ఏదో అన్నం తింటుంది, ఉలిక్కి పడుతుంది, పడుకుంటుంది, చేస్తుంది. అమ్మ ఉన్నది అన్న మాట ఒక్కటి ఆమెకి తృప్తి కాదు. అమ్మ ఎదురుగుండా ఉంటేనే సంతోషం పిల్లలకి. అది పిల్లలకు ఉండేటటువంటి లక్షణం. ఒక తల్లికి కవల పిల్లలు ఉన్నారనుకోండి, ఓ మగపిల్లాడు ఓ ఆడపిల్ల. మగపిల్లాడికి ఏదో సుస్థి చేసింది, అకస్మాత్తుగా 2 రోజులు వైద్యశాలలో ఉంచవలసి వచ్చింది. వైద్యశాలలో పిల్లవాడు ఉన్నాడు కాబట్టి తల్లి పిల్లవాడితో ఉండిపోయింది. ఇంట్లో ఆ కూతుర్ని, మరి అది చిన్నపిల్లే, కవల పిల్లలు ఒకసారి పుట్టారు, దానికి ఇంకా 2 ఏళ్ళు, అది అమ్మ 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 అని వెతుక్కుంటోంది. వచ్చి రాని మాటలతో అన్న అన్న ఏడి, అన్న ఏడి, అమ్మ ఏది అని. ఏదో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆ పిల్లని ఎత్తుకుని దానికి అన్నం పెట్టి అమ్మ వచ్చేస్తుందమ్మా, అమ్మ ఉందమ్మా అంటున్నారు. దానికి అర్థమైనా అమ్మ ఉంది, అమ్మ వస్తుంది అని అర్థమైనా అది సంతోషంగా ఉంటుందా? అది సంతోషంగా ఉండదు. అంతవరకు ఎందుకండి? అమ్మ ఎదురింటి మేడ మీద నిలబడి పేరంటానికి వెళ్ళి నేను వచ్చేస్తున్నాను నువ్వు తిను అందనుకోండి, అమ్మని చూసి ఏడుస్తుంది తప్పదు అన్నం తిందాం. అమ్మ వచ్చిందనుకోండి ఎగిరి దూకేసి అన్నం తింటుంది. అమ్మ అంటే స్పర్శ తగిలితే పొంగు, అమ్మ కనపడితే పొంగు.